ప్రభావతి రోహిణితో ఇలా అంటూ ఉంటుంది. ఏరి మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఇంకా రారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో రోహిణి అయితే వస్తున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది. అబ్బా ఇంకెప్పుడు వచ్చేది, వీళ్ళ నాన్నగాని ఇప్పుడు రాకపోతే నా పరువంతా పోతుందిగా అని చెప్పి ప్రభావతి చాలా సీరియస్గా అంటూ ఉంటుంది. అది వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయి భయపడుతుంది. ఇక అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏరే ఎక్కడ ఉన్నారే, నువ్వు సెర్చ్ చేసిన అతను వచ్చారా లేదా అని చెప్పి అడుగుతుంది. ఇంతలో అతను అక్కడికి వస్తాడు. ఇక అతను రాగానే వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటుంది. చెప్పాను కదా లేపేయాలి అని చెప్పి అంటుంది. లేపేయవలసింది అతన్నే కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి లేపేయమన్నావా, ఎవరిని లేపేయమన్నావే అంటూ కంగారు పడుతూ వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇలా చెబుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ నాన్న ప్లాన్ చేసిన విధంగానే బాలుని కొంతమంది వ్యక్తులకి చూపించి, అదిగో అక్కడ ఉన్నవాడికి ఎలాగోలా కోపం వచ్చేలా చేయాలి, వాడికి కోపం వచ్చి ఈ పార్టీలో గొడవ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళైతే వెళ్ళి నడుచుకుంటూ బాలు కాళ్ళని తొక్కేస్తారు. తొక్కేయటంతో బాలు అయితే ఒక్కసారిగా లేచి నిలబడి, ఏ చూస్తున్నావా లేదా, నీ కళ్ళు పోయాయా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలు వైపే చూస్తూ ఉంటారు. ఇక సత్యం అయితే అయ్యో గొడవ స్టార్ట్ అయిందా అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటాడు. ఇక బాలు అయితే వాళ్ళ నాన్న కోసం నోటిని అదుపులో పెట్టుకొని వాళ్ళని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.